మరి వస్త్రం గురించి చూస్తే దూజిని తీసినాం, దానివల్ల మనకు ప్రయోజనం సంపూర్ణంగా ఉంది. దీపారాధన చేస్తున్నాం. ఇక్కడ జ్ఞానం అంటే దీపాన్ని ఆరాధిస్తే దీపం కొంతసేపు ఉంటుంది, పోతుంది, ఉండదు కదా. సూర్యుడు ఉండగా దీపం పనిలేదుగా. పూజ గదిలో మరి సూర్యుడు ఉన్నా లేకపోతే దీపం వెలిగిస్తాం కదా. అంటే దీపాన్ని ఆరాధించు, దీపారాధన అన్నారు. దీపం అంటే ఏంటి? నేనున్నాను స్వయం జ్ఞాన ప్రకాశాన్ని, జ్ఞానంతో జ్ఞానాన్ని గుర్తించి గమనించి తెలుసుకుని ఊరకుండు అంతే. మరి ఆరాధన అంటే ఏమవుతుంది అంటే జ్ఞానం ఉండబట్టి ఆ జ్ఞానం నేనున్నానే మనసు కింద, నేనున్నానే బుద్ధి చిత్తాంకాలతో దేహంతో ఉన్నది. దేహం దేవాలయం, మనసు బుద్ధి చిత్తాంకాలు, అంతకన్నా అన్ని తానేగా క్షేత్రం. ఇది తెలియని వారికి ముఖ్యంగా పుట్టుకుతున్న దేహంతో ఆకలి దప్పికలు, ఉంటాను గూడు, ముఖ్యంగా ఆకలి దప్పికలు, వస్త్రము అత్యవసరం ఎవరికి? మానవుడికి. మిగతా జాతులు అన్నిటికీ అక్కర్లేదుగా. ఆకలి దప్పికలు ఆహారం ఉంది, వస్త్రంతో పని ఉంది, గూడు ఏముంది ప్రత్యేకించి? అవి కట్టుట త్వరలోనే ఉంటాయి. మానవుడు ప్రత్యేకించి ఉన్నాడు కదా. కాబట్టి మనం అంతా కూడా జడ పదార్థాల మీద, జడ పదార్థాలు మన మీద ఆధారపడి రెండు సంబంధ బాంధవ్యాలతో ఉన్నాం. ఎంతవరకు నేను ఉన్నాను, దేహంగా ఉన్నాను అని దేహం అంది కదా. అంటే దేహం తాను గుర్తించి గమనించి తెలుసుకునే లక్షణం లేదు, నీకే తెలుస్తుంది. అప్పుడు నువ్వేంటి? తెలియగల తాను, తెలియలేని అచైత్రమైన చైతన్య రహితమైన తాను తెలుసుకోవటానికి వీళ్ళని విధంగా ఉన్న జడ పదార్థాలు మాట్లాడవు కదా. కాబట్టి మాట్లాడబడే జడ పదార్థం, చైత్ర పదార్థం అన్నీ తానే. అంటే సత్వ చిత్త ఆంతమనిత్వం పరిపూర్ణ లక్షణాలతోనే తాను స్వతసిద్ధంగా ముందుకు చేస్తా అట్లా ఉండటమే అని గ్రహించి ఉన్నదాన్ని ఉన్నట్లుగానే గ్రహించి తెలుసుకోవటమే స్వయం జ్ఞానం. అదే స్వయం సాక్షాత్కారము. అన్నీ బాగానే ఉన్నాయి. మరి గాలి లేకపోతే మనిషి బతుకుతాడా? గాలి అంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాం లేదే, ఆక్సిజన్. మరి చెట్లు కార్బన్ డైఆక్సైడ్. అంటే చెట్లు విడిచిపెట్టిన గాలిని మనిషి చూపిస్తున్నాయి, మనిషి విడిచిపెట్టిన గాలిని చెట్లు. ఈ విధంగా పరస్పర ప్రకృతితో జడ పదార్థాలు యొక్క విడిచిపెట్టిన పదార్థాలని మనం విడిచే పదార్థాలే ఆహారంగా అయినాయి. పంట పెంట చూడండి, పంట అయింది, పంట అయింది, తిన ఆహారం పంటగా, పంట అయిందిగా, ఎరువు అయిందిగా. ఎరువు ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆహార ధాన్యాలు. ఆ ఎరువు ఏ రూపంగా ఉంది? పళ్ళ రూపంగా, వృక్షాల రూపంగా, ఆకులు, అలాగే అన్నీ కూడా ఎరువు అయిపోతాయి. వాటిలో పళ్ళు తిండి చేత, ఆహారం తిండి చేత మానవుడి వేరే కణాలు తయారవుతున్నాయి. అప్పుడు మానవుడి వేరే కణాల్లోంచి మానవుడు పుడతారా, జంతువులు పుడతారా? మానవుడే. అంటే నేను నాన్నటువంటి వేరే కణమ అనుభూతిగా ధాతుగా ఉన్న వీరకణము, ఆ వీరకణంలోనే సత్వచిత్త ఆనందనిత్య పరిపూర్ణ లక్షణాలతోనే నేను జీవుడిని, నేను మనసుని, నేను బుద్ధిని, నేను దేహాన్ని భావతత్వంకు తానే తోచాడు. నీ స్వప్నం నీ ఎందే తోచింది, నీ ఎందు పుట్టి నీ ఎందు లయించే స్వప్నం నీతో మాట్లాడుతూ జడమైతే చైతన్యం నీ ఎందే ఉండాలిగా. అంటే జడమైన చేతనమైన చేతనాచేతనమైన నువ్వు సృష్టించిన స్థితిలో ఉన్నా నువ్వు అనుభవించే అన్నీ కూడా నీ ఎందే ఉన్నాయి. అప్పుడు నేనున్నాను తెలియనందే, నేనున్నాను ఉనికినందే, నేనున్నాను భావమునందే, శబ్దమునందే, పదార్థముందే. ఈ అనుభవించబడే సర్వం కూడా నా ఎందు పుట్టిన నా ఎందు లయించింది అని నేను నాకు నైనా వ్యక్తమయ్యి అవ్యక్తంగా ఉన్న నేను వ్యక్తం అయ్యా. అంటే ఏమీ తెలియని స్థితిలో సామాన్యుడు ఉంటే నాకు ఎరుకుతో సాక్షి చెందుతో నేను ఎరుకుతో ఉన్నాను. ఆ ఎరుకునంతే పుట్టి పెరిగి లయించేదంతా నా ఎందే ఉంది కదా. ఏ జడము చేస్తున్న అనుబంధాలు వాటి స్వరూప ప్రసక్తి ఎందుకు? ఎరుకతో గుర్తించి గమనించడం ఎరుకమయమే, జ్ఞానంతో గుర్తించి తెలుసుకోవడం జ్ఞానమయమే, సాక్ష్యం చేస్తున్నంత గమనించి గుర్తించి తెలుసుకోవడం సాక్ష్యమే. సాక్ష్యమే అనుకునేవాడగా, అనుకునేవాడు సత్వచిత్తాంత స్వరూపంగాను పరిపూర్ణంగాను సహజంగా స్వతంత్రంగా ఎలా ఉన్నాడో ఆ అనుకునేవాడే తల్లితో పుట్టి పెరిగిన దాన్ని అభిమానించి మనోబుద్ధి చిత్తంగా నేను దేయంగా ఉన్నాను, అవస్థాత్రయంగా ఉన్నాను, సృష్టిగా ఉన్నాను, సృష్టికర్తగా ఉన్నాను, దేవుడు ఉన్నాడు లేడు, ప్రకృతిగా ఉన్నాను, నానా విధ రూపంగా తను తానే అనుభవిస్తున్నాడు. అనుభవింపబడే పదార్థంగా కర్తృత్వం భోక్తృత్వం సర్వం కూడా తానే అయినందున తాను మీద రెండేది కాబట్టి నేను నానే తను తెలుసుకుని ఊరక ఉండటమే స్వయోగాన. స్వయోగం అంతా నేను నిజస్వరూపం తత్వం అన్ని తాను అనుభవించబడేవి తాను సర్వం కూడా సత్యచితానందంతో మౌనంగా సహజానందంతో అత్యంత శుద్ధంగా తాను ఎప్పుడు అప్పుడు అని లేగా ఎప్పుడు ఉన్నాడు. దేవ పర్యంతం వరకు ఈ భావంతో ఉంటూ
సత్కర్మార్చన తల్లి తండ్రి గురు అతిథుల్ని యథాశక్తానుసారంగా ఈ సృష్టిని సాటి జీవులతో పాటు మంచి పనులు చేస్తూ నిజ జీవితాన్ని కొనసాగిస్తూనే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే అది ఎటువంటి సాంప్రదాయమైనా ఒకటే ఆస్తికమా నాస్తికమా మతమా ఇది కాదు ప్రధానం. ప్రతి వారికి ఆహారం కావాలి ఇక్కడ అన్నప్రసాదం వస్త్రము ఉంటాను గూడు నీడ ఆరోగ్యము వీటి పరస్పర సహకారంతో ఒకరు తెలుసుకుంటూ దేవుడు ఉన్నంత వరకు అంటే బ్రతుకున్నంత వరకు ఇలా చేసుకుంటూ ఎప్పుడు నువ్వు ఎరుకుగానే ఉన్నావు. సాక్షి చైతన్యం. ఆ సాక్షి చైతన్యానికి లక్షణం ఏంటి? గుర్తించడా గమనించడా తెలుసుకుంటా అనుకుంటా. కానీ దేహాకారంగా లేదు కదా. దేహ లక్షణం ఏంటి? సాక్షి చైతన్యం లేకుండా నేను దేహాన్ని అనలేవు. కాబట్టి ఈ దేహంతో వచ్చిపోయినా రాకపోయినా ఉన్నా కూడా సాక్షి చైతన్యంతో నిన్ను తెలుసుని గుర్తించి గమనించి సత్తుచిత్తాంత పరిపూర్ణ మౌనంగా నువ్వు ఉన్నా అని తెలుసు. అట్లా ఉండుతూ దేహపరితో ఉంటూ వాస్తవంలో నీ స్వస్వరూపాన్ని గుర్తించి అవాస్తవం అయినా కాకపోయినా ఇదంతా కూడా నీ స్వరూపమే అని ఊరక ఉండు.